ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం పట్ల ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజ్ఞత కలిగిన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర భవిష్యత్తు ముందడుగు వేస్తుందని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజానికానికి, మహిళలకు అందరూ అభివృద్ధి సాధించేలా పరిపాలన సాగుతుందని తెలిపారు. 2024 మే 13 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఘనమైనటువంటి విజయాన్ని కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని ఇస్తూనే ఎన్డీఏలో కూడా ఒక మంచి పొజిషన్ కేంద్రంలో కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎంపీలకి ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక శుభ పరిణామంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన పైన కానీ, అభివృద్ధి పైన కానీ, సంక్షేమం పైన కానీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది, రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి తీర్పు ఇది. దాన్ని సరైనటువంటి అవగాహనతో అడ్మినిస్ట్రేటర్గా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆశయాలతో నిండినటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఒక మంచి దశని అందించాలి, రాబోయేటువంటి తరాలకు ఒక సమాజాన్ని, మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలి, భావి తరాలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు, ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, దీన్ని బాగు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు అంతా కూడా ఉన్నారు. వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంచి తీర్పు ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఏర్పడి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఏ రకంగా ఏ యొక్క విభాగాలు బాగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి విభాగాలు, అదేవిధంగా ఈరోజు పోలవరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. పోలవరాన్ని ఎంత త్వరగతిన పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీరుకి అందించే విధంగా రైతాంగం యొక్క కళ్ళల్లో సంతోషాన్ని చూడాలన్నటువంటి ఆలోచనతో ఈరోజున పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అదే రకంగా 34,000 ఎకరాలు అమరావతి రాజధాని కోసం రైతులు త్యాగం చేసి ఇచ్చినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో దాన్ని దుర్వినియోగపరిచినటువంటి గత ప్రభుత్వాన్ని, దాన్ని తిరస్కరించి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుని మరి సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు అమరావతి యొక్క పనులు కూడా వేగవంతంగా పుంజుకుంటూ మ్యాక్సిమం 2-2.5 సంవత్సరాల్లో ముఖ్యమైనటువంటి కార్యాలయాలు, సెక్రటరియట్ అన్నీ కూడా నిర్మాణం చేస్తాం. నిన్నే మరి ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషను మంత్రి గారు ఉన్నారో నారాయణ గారు నిన్నే చెప్పి ఉన్నారు. ఇట్లా ఏంటంటే పూర్తిగా వ్యవస్థల్ని ధ్వంసం చేసి వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి గత ప్రభుత్వం మరి ఈరోజు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే